పుదీనా టబ్. ఇట్లా మాకు ఎనీ టైం పుదీనా వస్తూనే ఉంటుంది. ఇందులో ఒక టమాటా మొక్క పడి మొలిచింది, దాని అంత పని అది చేస్తుంది. అప్పుడిప్పుడు కొన్ని కాయలు ఇస్తుంది. అందరికీ హాయ్ అండి, నేను మీ అనసూయ. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే పుదీనా. మన గార్డెన్లో పుదీనా చూడండి ఎంత బ్రహ్మాండంగా పెరిగిందో. ఈ పుదీనా నా దగ్గర దాదాపు అంటే సేమ్ ఇలాంటి టబ్లోనే ఒక 10 కుండీలలో పెట్టుకున్నాను అనమాట. దానివల్ల ఏంటి అంటే యూజ్ ఏంటి అంటే నేను ఒక టబ్ అయిపోగానే ఒక టబ్ అయిపోగానే ఇంకో టబ్బు తెంపి ఇంట్లో అంటే కిచెన్లో పెట్టుకుంటాను. అంటే ఎవ్రీడే కూడా మాకు ఈ పుదీనా వాడకం అనేది ఉంటుంది అనమాట. ప్రతి కూరలో కూడా వాడతాము, అదొక అలవాటు. అండ్ అది కాకుండా పుదీనా పచ్చడి ఎక్కువ వచ్చింది అనుకోండి, క్వాంటిటీ ఒకటేసారి నేను ఒక 3-4 డబ్బాలు తెంపినంటే ఎంత ఆకు వస్తుంది, దాదాపు ఒక 1/2 కేజీ ఆకు వరకు వస్తుంది. అట్లా ఎక్కువ తెంపినప్పుడు ఏంటి అంటే పుదీనా పచ్చడి చేసేస్తాను. కానీ ఎక్కువ శాతం మాత్రం ప్రతి కర్రీలో, ఒక నాన్ వెజ్ అనే కాదు, ప్రతి కర్రీలో కూడా నేను నాన్ స్టాప్గా వాడుతూ ఉంటాను అనమాట. ఇది దానికోసమని నేను ఒక 10 కుండీలలో పెంచుకున్నాను. చూడండి ఎనీ టైం ఇలా ఇంత బాగా వస్తూ ఉంటుంది. చూడండి, దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. పుదీనాను పెంచుకునే విధానం ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఎలా పెంచుకోవాలనేది కూడా చెప్తాను. ఇది పుదీనా హార్వెస్ట్ చేసేటప్పుడు ఒక 2 ఆకులు వదిలేసి కట్ చేయాలన్నమాట. ఇట్లా ఒక మొదట్లో ఉన్న ఈ 2 ఆకులు ఉంటాయి చూసారా, ఇవి వదిలేసి కట్ చేయాలి. దీనివల్ల ఏంటి అంటే ఆకు నుంచి మళ్ళీ 2 పిలకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 ఆకుల నుంచి ఇది హార్వెస్ట్ చెప్పాను కదా, హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా 2 ఆకులు వదిలేసి, స్టార్టింగ్లో 2 ఆకులు ఉంటాయి కదా, ఇవి వదిలేసి తెంపాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుండి మళ్ళీ 2 పిలకలు వస్తాయి అన్నమాట. ఇక్కడ నుండి ఒకటి, ఇక్కడ నుండి ఒకటి. దానివల్ల గుబురుగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే ఇది ఎలా పెట్టుకోవాలి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు. సపోజ్ ఇప్పుడు మీరు మార్కెట్ నుంచి తెస్తారు కదా, మార్కెట్ నుంచి ఇది సపోజ్ ఇట్లా ఒక కట్టలాగా తెస్తారు కదా. తెచ్చినప్పుడు ఏంటి అంటే దీన్ని స్టార్టింగ్లో ఒకసారి చూడండి, ఇది ఒకసారి ఇక్కడ వీటిని కనుపులు అంటారు అనమాట. ఇప్పుడు ప్రతి ఆకు ఉంటుంది కదా, ఆకున్న ప్రతి చోట ఒక కనుపు అనేది ఉంటుంది. ఈ కనుపు నుంచి మాత్రమే ఈ విధంగా చిగుర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్లస్ సేమ్ ఇదే కనుపు నుండి వేర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేర్లు ప్లస్ చిగురు 2 కూడా ఈ కనుపు నుండే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది కదా పుదీనా, అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకులు కొంచెం తెంపేసి అడుగున ఈ కనుపులన్నీ లోపలికి మునిగేంత వరకు మట్టిలో ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఇవి మునగాలి, ఇవి మునిగేంత వరకు పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇక్కడే ఇదే కుండీలో చూపిస్తాను. మనం పెట్టుకునే ముందు ఏంటంటే మట్టిని తడుపుకోవాలి, కొంచెం మెత్తగా చేసుకుంటే. ఓకే, ఈ కనుపులన్నీ, ఈ 3 కనుపులు ఉన్నాయి కదా, ఈ 3 కనుపులు లోపలికి పోయేంత విధంగా, మట్టి లోపలికి పోయే విధంగా పెట్టుకోవాలి. ఇంకోటి ఇవి చివర్లు ఇప్పుడు ఒకవేళ మీరు ఇవాళ తెచ్చి ఇవాళ పెట్టలేదనుకోండి, పుదీనా ఇవాళ తెచ్చి ఇవాళ పెట్టకపోతే ఈ కొసలు అనేవి ఎండిపోయి అంటే కొంచెం నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అట్లాంటి టైంలో పెరిగే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటి, ఆ కొసలు అనేవి తుంచేసుకొని ఈ కనుపులు అనేవి లోపలికి పోయేంత వరకు చూడండి, ఇలా లోపలికి పోయేంత వరకు పెట్టుకోవాలి మట్టి లోపలికి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కనుపు నుంచి చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చి ఆ కనుపు నుంచి వేర్లు వస్తాయి. వేర్లు వచ్చి ఆ మట్టి లోపల వేర్లు వచ్చేసి ఆ మొక్కని నిలబెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ చిగుర్లు కూడా నేను వాటితో పాటే పెడుతున్నాను. కింద కనుపుకి గనక మనకు వేర్లు అనేవి వస్తే ఇది స్ట్రైట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెడుతున్నా. ఇట్లా పెట్టుకునే విధానం అనమాట. ఇది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది.
నేను ఇవన్నీ కూడా ఈ టోటల్ ఇవన్నీ కుండీలు కూడా నేను ఈ పద్ధతిలో పెట్టుకొని పెంచుకున్నవి అనమాట. చూడండి మీకు చూపిస్తాను, చూసారా? ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ అలాగే. ఒక్కసారి మనం మార్కెట్ నుంచి తెప్పించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఒక కుండీలో మనం పెట్టినాము అంటే నెక్స్ట్ సెకండ్ కుండీలో ఇప్పుడు మన పుదీనాతోటి మనమే పెట్టేసుకోవచ్చు. ప్రతి కుండీకి మనం బయట నుంచి కొనాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ఇక్కడ 2 ఆకులు వదిలిపెట్టేసి ఇది 2 ఆకులు వదిలిపెట్టేస్తాము. ఇప్పుడు ఇక్కడ తెంపుకుంటాం కదా, ఇది మనం ఇంకో నెక్స్ట్ కుండీలో కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఏముంది, సింపుల్. ఇలా అక్కడ ఒక 2-3 కనుపుల వరకు ఓపెన్గా పెట్టుకొని దీన్ని వేరే కుండీల్లో ఇట్లా ఒక 10-15 రెమ్మలు జమ చేసుకొని ఒక వేరే కుండీలో పెట్టుకున్నామంటే ఆ కుండీలో కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఇది కనుపులు అనమాట. ఇది ఒక్క కనుపు ప్లస్ ఇక్కడ ఒక కనుపు ప్లస్ ఇక్కడ ఒక కనుపు, ఇక్కడ వరకు పోయేంత వరకు పెట్టుకున్నాం అనుకోండి, ఏముంది అది మన చక్కగా వేర్లు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ కొత్త మొక్కలాగా రెడీ అయిపోతుంది. అది మనం ఆల్రెడీ ఇక్కడ తెంపిన ఏదైతే తెంపింది ఉన్నదో అక్కడ మళ్ళీ 2 పిలకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇది కొత్త మొక్కలాగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా పెట్టేసుకో. ఇప్పుడు ఈ 3 మనం కొత్త మొక్కలు పెట్టుకున్నది. ఇది 1 2 3 సేమ్ టు సేమ్ ఇలా పెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత డైలీ వాటర్ పోస్తూ ఉండండి. ఒక 3-4 డేస్లలో దానికి వేలు అనేది కొత్త వేలు పుట్టుకొచ్చి అది ఒక కొత్త మొక్కలాగా నిలబడిపోతుంది అనమాట. అంతే, సింపుల్. ఇంకొక విషయం ఏంటంటే ఈ పుదీనా మనం ఒక్కసారి పెట్టినాము అంటే మామూలుగా వేరే మొక్కలాగా అంటే మన టమాటా మొక్కల్లాగా ఇట్లా వేరే మొక్కల్లాగా ఒక 2 నెలలు 3 నెలలు ఉండిపోయే రకం కాదు. దాదాపు మీరు కాపాడుకుంటే 5 ఇయర్స్ అయినా ఒకటే కుండీలు అట్లనే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు ఆకులు తెంపుతూ ఉండాలి. కొత్త చీవులు వస్తూ ఉంటాయి, కొత్తగా పుదీనా వస్తూనే ఉంటుంది అనమాట. పొనగంటి టైపు, పొనగంటి కూడా అలాగే ఒకసారి పెట్టినామంటే లైఫ్ టైం ఉంటుంది, అది అసలు పోయే ఛాన్సే ఉండదు. ఈ పుదీనా కూడా అంతే. కొంచెం మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేసుకుంటే, అంటే వాటర్ ట్యాన్కి ఇవ్వడము, కొంచెం అప్పుడప్పుడు ఎరువులు ఇవ్వడము, ఇట్లా కొంచెం మెయింటైన్ చేసుకుంటామంటే అది కంటిన్యూగా ఎన్ని ఇయర్స్ అయినా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్గా హార్వెస్ట్ చేద్దాము. టోటల్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. ఈ పుదీనా రైతులు కూడా, పుదీనా పెంచే రైతులు దీనివల్ల చాలా లాభాలు పొందుతూ ఉంటారు. ఎందుకంటే దీనికి లో మెయింటెనెన్స్ కదా, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. పురుగు పేను ఇట్లాంటి రావడం వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్లస్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేస్తున్నాం కదా, ఇది ఓన్లీ ఇంకొక 10 డేస్లో మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ హార్వెస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్ మ్యాక్సిమం, అంటే 15 డేస్. ఆ 15 డేస్ లోపల మళ్ళీ నెక్స్ట్ తీసుకోవచ్చు. అట్లా హార్వెస్ట్ జల్దీ వస్తుంది. ప్లస్ మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి, ప్లస్ ఒక్కసారి వేసిన క్రాప్ సంవత్సరాలు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పుదీనా పెట్టుకున్న రైతులు లాభం పొందే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.
చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఓకే, టోటల్ హార్వెస్ట్ అయితే ఇంత వచ్చింది చూసారా. వెయిట్ చూస్తే కనీసం ఒక 1/2 kg కంటే దాటిపోతుంది. ఇంత వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంత ఎక్కువ క్వాంటిటీ కదా, మేము పుదీనా పచ్చడి చేసేస్తాను అనమాట. చూసారా ఎంత పుదీనాకు, చూసారా. గార్డెన్ పిచ్చోళ్ళు అంటే ఇలా ఉంటుంది అనమాట, అంటే మొక్కల పిచ్చోళ్ళు. ఇంత పంట ప్రతి ఒక్కటి ఇంత పంట తీసేదాకా నిద్ర పట్టదనమాట మాకు. గార్డెన్లోకి వచ్చినామంటే ఇంత పంట ఏది చూసినా కూడా కళ్ళ నిండా చేతి నిండా వస్తేనే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. ఇది ఎన్ని రోజుల ఆకనుకుంటున్నారు? మొత్తం నా దగ్గర 10 కుండీలు నేను చెప్పాను కదా. ఆ 10 కుండీలలో ఇప్పుడు ఈ 3 కుండీల హార్వెస్ట్ మాత్రమే చేసిన. కేవలం ఈ 3 కుండీలలో వచ్చిన ఆకు మాత్రమే. ఇంకా 7 కుండీలు ఉన్నాయి. అంటే ఇంకా మేము ఎవ్రీ వీక్ వారము ఒక 2-3 కుండీలలో నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. కిచెన్లో ఎవ్రీ టైం వాడుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ ఇవేంటి ఒక వారం 10 రోజులు అయిపోయింది అని అంటే మళ్ళీ వచ్చేస్తుంది ఆకు. ఇంత ఆకు ప్రతి ఒక్క ఐటమ్, అది టమాటాలు చూసినా కిలోలు రావాల్సిందే, పొనగంటి చూసినా రావాల్సిందే. పాలకూర పక్కన చూడండి, పాలకూర కూడా రెడీగా ఉంది. ఇంకా 2-3 కుండీలలో, ఆ పక్క కుండీలో కూడా ఉంది. ఇట్లా ప్రతి ఒక్క పంటని మేము ఇంత ఈ క్వాంటిటీలో తీయకపోతే మాకు నిద్ర కూడా పట్టదు గార్డెనర్స్కి. ఇట్లా అంటే మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకి. టోటల్గా చెప్పాలంటే ఈ గార్డెనింగ్లో 100% నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. నన్ను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే, చేసిన వాళ్ళు ఉంటే ఇంత పంట మీరు కూడా తీయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ప్రతి వారం ప్రతి 10 రోజులకు ఒకసారి మేము ఇంత హార్వెస్ట్ చేసుకుంటూ వంటింట్లో ఈ ఆకును అనేది మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ విధంగా మీరు పెంచుకోవాలి అని అనుకుంటే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. టోటల్గా ఈ హార్వెస్ట్ అంతా చూశారు కదా, ఈ వీడియో మొత్తం చూశారు కదా. మీకు ఈ హార్వెస్ట్ కానీ ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే మీకు మళ్ళీ ఇంకా వీడియోలు, వేరే వీడియోలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసి పెడుతూ ఉంటాను. మీకు నోటిఫికేషన్లో వెంటనే వస్తుంది, వెంటనే చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.